ఈ మధ్య కాలంలో హీరో హీరోయిన్ల బర్త్డేకి వారి అప్కమింగ్ చిత్రాల నుండి అప్డేట్లు వదులుతూ వస్తున్నారు. కానీ రీసెంట్గా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రామాయణ టీం నుంచి స్పెషల్ అప్డేట్ వస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి లుక్ లేదా చిన్న టీజర్ రిలీజ్ చేస్తారనే అంచనాలు బలంగా వినిపించాయి. కానీ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. దీపావళి రిలీజ్ ను నిర్మాతలు పదే పదే కన్ఫర్మ్ చేస్తున్న నేపథ్యంలో సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న హీరోయిన్ కు సంబంధించిన అప్డేట్ ఇవ్వకపోవటం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇటీవల విడుదలైన ఏక్ దిన్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. జునైద్ ఖాన్తో కలిసి చేసిన ఆ సినిమా డిజాస్టర్ కావడంతో కొంతమంది ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆ పాత్ర తనకు పూర్తిగా సెట్ అవుతుందో లేదో ముందే సందేహం వచ్చిందని సాయి పల్లవి చెప్పడం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దీనికి తోడు ఇటీవల వచ్చిన రామాయణ టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో టీం ఇప్పుడు మరింత జాగ్రత్తగా ముందుకెళ్తోందట. ఇలాంటి సమయంలో మరో కంటెంట్ విడుదల చేసి మళ్లీ ట్రోలింగ్ కు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే సాయి పల్లవి బర్త్డే అప్డేట్ ను హోల్డ్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే కనీసం ఒక పోస్టర్ అయినా విడుదల చేసుంటే అభిమానులు ఆనందపడేవారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో సతమతమవుతున్నాడు. మాస్, క్లాస్ ఇలా అన్ని రకాలుగా ట్రై చేసినా హిట్ రావడం లేదు. దాంతో ఇక వాళ్ళని వీళ్ళని నమ్ముకునే బదులు తానే రంగంలోకి దిగాలని ఫిక్స్ అయి ఒక భారీ సైఫై యాక్షన్ చిత్రంతో రాబోతున్నారు. రామ్ మొదట తానే ఒక కథ రాసుకున్నాడు. దర్శకుడు కిషోర్ తిరుమల రేటింగ్ పరంగా ఈ సినిమాకు వర్క్ చేశాడు. ఆ కథను సన్నిహితులకు వినిపించగా బాగుందనడంతో సరైన దర్శకుడిగా వెతికి ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఈ సినిమాతో నిర్మాణ సంస్థ కూడా స్టార్ట్ చేస్తున్నాడు రామ్. తన అన్న కృష్ణ చైతన్య పోతినేని ఈ సినిమాతో నిర్మాతగా టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారట. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా శామ్ సిఎస్ పేరు వినిపిస్తోంది. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయిని పెంచే శామ్ ఈ సైఫై యాక్షన్ కథకు సరిగ్గా సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారు. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన మే 15వ తేదీన వచ్చే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. రామ్ పుట్టినరోజు మే 15 కావడంతో అదే రోజు తన దర్శకత్వ అరంగేట్రం గురించి అనౌన్స్ చేసి అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. మరి తన సొంత నిర్మాణంలో తానే నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా రామ్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరు నటించిన సోషియో ఫ్యాంటసీ విశ్వంబర యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. తాజాగా టాలీవుడ్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాని 2 భాగాలుగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. అదే కోవలో విశ్వంబరను కూడా 2 పార్ట్స్ గా తీసుకొచ్చేందుకు ప్లానింగ్ జరుగుతోందని నెట్టింట ప్రచారం జోరందుకుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దర్శకుడు వశిష్ఠ స్పందించారు. 2 పార్ట్స్ గా వస్తున్న విశ్వంబర అనే ట్వీట్ కి సమాధానమిస్తూ అవునా నిజమా అంటూ కాస్త వెటకారంగా అలాంటి ఆలోచన లేదని కన్ఫర్మ్ చేశారు. దీనిని బట్టి చూస్తుంటే 2 భాగాల వార్తల్లో ప్రస్తుతానికి వాస్తవం లేదని, సినిమా సింగిల్ పార్ట్ గానే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ భారీ స్థాయిలో ఉన్న విఎఫ్ఎక్స్ మరియు గ్రాఫిక్స్ పనుల కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ పైనే ఆధారపడి ఉందని, క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం హనుమాన్ గౌరహరిని రంగంలోకి దించినట్లు సమాచారం. మొత్తానికి ఈ విశ్వంబర ప్రపంచం ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి గురి చేయటం ఖాయంగా కనిపిస్తోంది. జీవి ప్రకాష్ కుమార్ తన మ్యూజిక్ తో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తమిళంలో అత్యధిక వ్యూస్ రాబట్టిన సాంగ్స్ ఇప్పుడు జీవి పేరుతో రికార్డులు నమోదయ్యాయి. తమిళ్లో ఇటీవల వచ్చిన యూత్ సినిమా సూపర్ హిట్ అయింది.
కేఎన్ కరుణాస్ నటించి డైరెక్షన్ చేసిన ఈ సినిమాలోని ముట్టక్కలకి పాట తమిళనాడులో ఒక ఊపు ఊపేస్తోంది. ఈ సాంగ్ అతి తక్కువ కాలంలోనే 158 మిలియన్ల వ్యూస్ ను దాటేసి 2026 సంవత్సరానికి గాను తమిళంలో అత్యధిక వ్యూస్ సాధించిన నంబర్ 1 సాంగ్ గా నిలిచింది. కేఎన్ కరుణాస్ పాడిన ఈ పాటలోని బీట్స్ మరియు ఎనర్జీ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గతేడాది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన నిలవక్కు ఎన్మేల్ ఎన్నడి కోపం చిత్రంలోని గోల్డెన్ స్పారో పాట 2025 టాప్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే జోరును ముట్టక్కలకి కొనసాగిస్తోంది. గతేడాది గోల్డెన్ స్పారో ఎలాగైతే ట్రెండ్ సెట్ చేసిందో ఈ ఏడాది జీవి ప్రకాష్ తన సొంత రికార్డులను తానే తిరగరాస్తూ ఈ మాస్ సాంగ్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ముట్టక్కలకి వైబ్రేషన్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్, డాన్స్ కవర్లతో ఈ సాంగ్ హల్చల్ చేస్తోంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా హీరోగా కూడా రాణిస్తున్న జీవి ప్రకాష్ ఇలాంటి చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇస్తూ తన హవాను కొనసాగిస్తున్నారు. కేవలం 2026 ప్రారంభంలోనే ఈ స్థాయి వ్యూస్ రావడం చూస్తుంటే ఈ ఏడాది ముగిసేలోపు ఈ పాట ఇంకెన్ని మిలియన్స్ రాబడుతోందో జస్ట్ లిజన్ అండ్ వాచ్. బాలీవుడ్ సెన్సేషన్ కియారా అద్వానీ అంటే నేడు కబీర్ సింగ్, ఎంఎస్ ధోని వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. కానీ ఆమె సినీ ప్రయాణం పూలబాట ఏమీ కాదని, తన మొదటి సినిమా వైఫల్యం వల్ల అవకాశాల కోసం ఎంతో కాలం వేచి చూడాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తన కెరీర్ తొలినాళ్లలో పడ్డ కష్టాలే నేడు తనను ఈ స్థాయిలో నిలబెట్టాయని ఆమె భావోద్వేగంతో వెల్లడించారు. చాలా మందికి కియారా అద్వానీ మొదటి చిత్రం ఏదో తెలియదు. ఎంఎస్ ధోని లేదా కబీర్ సింగ్ చిత్రాలతోనే ఆమె పరిచయమయ్యారని చాలా మంది భావిస్తారు. అయితే ఆమె తొలి చిత్రం ఫుగ్లీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ సినిమా ఆడకపోవడంతో తన కెరీర్లో పెద్ద గ్యాప్ వచ్చింది. నటనాపరంగా ప్రశంసలు దక్కినప్పటికీ కమర్షియల్ హిట్ లేకపోవడంతో కొత్త అవకాశాలు రాలేదు. ఆ సమయంలో మళ్లీ మొదటి నుండి ఆడిషన్స్ ఇవ్వటం, ఎన్నో రిజెక్షన్స్లు ఎదుర్కోవటం నాకు సవాలుగా మారింది అని కియారా చెప్పుకొచ్చారు. అంతేకాదు తొలి సినిమా సక్సెస్ కాకపోవటం తనను మానసికంగా కుంగదీసినప్పటికీ మరింత పట్టుదలతో ముందుకు సాగేలా చేసిందని ఆమె వివరించారు. ఆ వైఫల్యమే తనను ఉత్తమ నటిగా మార్చిందని, ఫలితంగానే నేడు భారతీయ చిత్ర పరిశ్రమలోని పెద్ద ప్రాజెక్టుల్లో భాగస్వామి కాగలుగుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కియారా కన్నడ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్ లో నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా జూన్ 4న విడుదలయ్యే అవకాశం ఉంది.